నాకు ఫోర్డ్ కంపెనీలో 11 ఏళ్ల అనుభవం ఉంది, అటెండెన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండేది. కానీ కేవలం ఒక $95 కుకీ వల్ల నేను సర్వస్వం కోల్పోయాను. నేను 60 ఏళ్ల ఎలక్ట్రీషియన్ను. 12 గంటల నైట్ షిఫ్ట్ సమయంలో నా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోయాయి. నాకు కళ్ళు తిరగడం మొదలైంది. అందుకే ఏదైనా స్నాక్ తినడానికి బ్రేక్ రూమ్కి వెళ్ళాను. అక్కడ ఉన్న సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ సరిగ్గా పనిచేయలేదు. స్క్రీన్పై ఎరుపు రంగులో పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చింది. అందుకే నేను పక్కనే ఉన్న మరో మెషిన్‌కి వెళ్ళాను. తర్వాత నా బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే డబ్బులు కట్ అయినట్లు తెలిసింది. కానీ అది ఎవరికీ అనవసరం. వారం తర్వాత నన్ను నా సూపర్వైజర్ ఆఫీస్‌కి పిలిచారు. దొంగతనం చేశానని నన్ను ఉద్యోగం నుండి తీసివేస్తున్నట్లు చెప్పారు. జీరో టాలరెన్స్. నా సొంత టూల్స్ తీసుకోవడానికి నా వర్క్ స్టేషన్‌కి వెళ్ళని కూడా ఇవ్వలేదు. వెంటనే నన్ను బిల్డింగ్ నుండి బయటకు పంపించేశారు. ఇదంతా ఏదో జోక్ అనుకున్నాను. నేను వారితో నన్ను తీసేయాలని అనుకుంటే నేరుగా అడిగితే అయ్యేది కదా! ఒక కుకీ కోసం ఇంతలా ఎందుకు చేస్తున్నారు? అని అడిగాను. అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఇలా జరిగింది నేను ఒక్కడికే కాదు. $2 డ్రింక్ కోసం మరికొందరు కూడా ఉద్యోగాలు పోయినట్లు నా సహోద్యోగులు చెప్పారు. ఆ ప్లాంట్లోని కియోస్క్లు చాలా దారుణంగా ఉంటాయి. డబ్బులు తీసుకుంటాయి, కానీ పేమెంట్ ఫెయిల్ అయిందని చెబుతాయి. ఫోర్డ్ కంపెనీ సంవత్సరానికి బిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదిస్తుంది. కానీ ఒక అనుభవజ్ఞుడైన ఉద్యోగి జీవనోపాధి కంటే $2 కుకీకే ఎక్కువ విలువ ఇచ్చింది. నేను సహాయం కోసం నా యూనియన్ను ఆశ్రయించాను, కానీ వారు ఆ ఆరోపణలను ప్రశ్నించలేదు. ఎటువంటి ఆధారాలు అడగలేదు. కేవలం నన్ను క్షమాపణ చెప్పమని చెప్పారు.